కంపెనీ అలాంటిది కాదు, ఇది ప్రైవేట్ కంపెనీ, బట్ డబ్బు కట్టేది కాదు. ఏం చేసేయాలి? వెస్టీజీ కంపెనీ 2004లో పెట్టినప్పుడు కొన్ని ప్రోడక్ట్లు తయారు చేసింది, డైలీ వాడుకునే పేస్ట్ వెస్టీజీది, సర్పు, టీ పొడి, సోపు, ఇట్లా హెయిర్ ఆయిల్, షాంపూ తయారు చేస్తుంది. ఇవి మీరు వాడటమే. ఎంత కొనాలి మీ ఇష్టం. జాయిన్ అవ్వడానికి ఎంత కట్టాలి? నో ఫీజ్. ఇవన్నీ చెప్పారు మీటింగ్లో. నాకు అనిపించింది, అప్పుడు నా మనసులో ఉన్నటువంటి భయము, అపోహ, అనుమానం అప్పుడు తొలగిపోయింది. డబ్బు కట్టేస్తే భయపడాలి, అవునా కదా సార్? ఈ కంపెనీలో ఇంత కొనాలని టార్గెట్ ఉంటే భయపడాలి. ఒక సబ్బు పేస్ట్ వాడు, సబ్బు పేస్ట్ ఎంత అవుద్ది? 100 రూపాయలు అవుద్ది. 35 రూపాయలు సోపు, 65 రూపాయలు పేస్ట్, అంతే. వెస్టీజీ కంపెనీ వాడు, నీకు నచ్చితే కంటిన్యూ వాడు, లేదంటే ఆపేయి. ఎందుకు భయపడాలి? దీనికి సబ్బు పేస్ట్ కొట్టడానికి భయపడాల్సిన అవసరం ఏముంది? ఎందుకు భయపడనో నాకు కూడా తెలియదు. 5 నెలల పాటు తప్పించుకొని తిరిగిన, ఫోన్ లిఫ్ట్ చేయలే. ఎందుకంటే ఎంట పడే కొంది మనకు భయం అవుతుండేది. ఆ మీటింగు కొంచెం నా ఆలోచన మార్చి, సరే ఈ ప్రోడక్ట్లు వాడమంటున్నారు అంతే, డబ్బు కట్టమనట్లేదు కదా అని చెప్పేసి నేను మల్లేపల్లి నుంచి సికింద్రాబాద్ వెళ్ళినప్పుడు, స్టోర్ ఎక్కడ లేవు మధ్యలో. ఇప్పుడు మాకు మల్లేపల్లి కూడా వచ్చింది స్టోరు, దేవరకొండ వచ్చింది, డిండి వచ్చింది, అచ్చంపేట వచ్చింది, నాగర్ కర్నూలు వచ్చింది, వలపర్తి వచ్చింది, అటుపోతే గద్వాల, ఐజా, నారాయణపేట, మక్తల్, మరికల్, షాద్నగర్, రీసెంట్గా నిన్న మన కొస్కి, షాద్నగర్, కల్వకుర్తి, మహబూబ్నగర్, ఇవన్నీ స్టోర్లు వచ్చినాయి ఇప్పుడు. అంతకుముందు నేను చేరినప్పుడు లేవు. మిర్యాలగూడ వచ్చింది మాకు, హాలియా వచ్చింది, నాగార్జున సాగర్, ఇట్లా చాలా స్టోర్స్, కనగల్లు, ఇటు వెళ్తే మాకు హైదరాబాద్ రూట్లో వెళ్తే మాల్, ఇబ్రహీంపట్నం, యాచారం, ఒక సిటీలోనే 40 స్టోర్లు వచ్చినాయి. ఇప్పుడు నేను చేరినప్పుడు ఒకటే. అప్పుడు నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాలో స్టోర్స్ లేవు. సికింద్రాబాద్ వెళ్ళి నేను ప్రోడక్ట్లు కొనుక్కున్నా. నా బిల్లు, ఫస్ట్ బిల్లు 2000 అయింది. కంపెనీ 2000 కొనమల్లా. నేను ఏం చేశానంటే, దగ్గరలో షాప్ లేదు కదా, టెస్ట్ చేద్దాం. సర్పు, షాంపూ, ఫేస్ క్రీము, పౌడరు, ఒక్కొక్క ప్రోడక్ట్ తీసుకున్నా. 2000 అయింది బిల్లు, ఎంఆర్పి 2000 బిల్లు. వాళ్ళు ఏం చెప్పారంటే, మీకు మెంబర్షిప్ ఉంటే 1700కే వస్తుందని చెప్పిండ్రు. మెంబర్షిప్ ఉంటే. నేను అనుకున్నా, ఇక్కడ లింక్ పెట్టినట్టుంది, మెంబర్షిప్కి ఎంతో కొంత కట్టించుకుంటారు. ఎందుకంటే నెగిటివ్ మైండ్ ఉన్న వాళ్ళకి ఏం కనిపిస్తుంది? నాది నెగిటివ్ స్టార్టింగ్ అయితే. ఎందుకంటే బలవంతంగా లేకపోయి మీటింగ్లో కూర్చోబెట్టినప్పుడు నెగిటివ్ వస్తుంది కదా. అట్లా ఎంత కట్టాలి అని అడిగిన. ఆయన అన్నారు, నీ అనుమానం చల్లకుండా, కట్టేది ఏం లేదు నాయన, మెంబర్షిప్ ఫ్రీగానే ఇస్తున్నావు నీకు అన్నాడు. సరే, వెంటనే ఆధార్ కార్డు తీసి ఇచ్చిన. నాకు ఒక నెంబర్ ఇచ్చిన, ఐడి నెంబర్ 75472096. ఐడి నెంబర్ ఉండటం వల్ల 1700కే వచ్చినాయి 2000 ప్రోడక్ట్లు. 300 డిస్కౌంట్ వచ్చింది. 1700కు కంప్యూటర్లో బిల్లు ఇచ్చారు నాకు. ఆ బిల్లు నా దగ్గర పెట్టుకుంటే 50 రూపాయలు అకౌంట్లో పడాయి, మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో. ప్రోడక్ట్లు తీసుకొచ్చి వాడినాం. మా మిస్సెస్ పేస్ట్ బాగుందన్నది, షాంపూ బాగుందన్నది, సర్పు బాగుందన్నది, బట్టలు వాష్ చేసే లిక్విడ్ బాగుందన్నది, ఫ్లోర్ క్లీన్ చేసే లిక్విడ్ బాగుందన్నది, బాత్రూమ్ కడిగే టాయిలెట్ క్లీనర్ బాగుందన్నది. ఇవన్నీ బయట ఏదో ఒక బ్రాండ్ వాడుతున్నాం మనం. ఎసార్నో ఆ వాడే బ్రాండ్ ఇది వాడినాం, అంతే, సింపుల్ లాజిక్. వాడిన తర్వాత బాగున్నాయి. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ మళ్ళీ నేను షాప్కి వెళ్ళి 1000 రూపాయలు కొన్నా. 1000 రూపాయలు కొంటే నాకు ఐడి నెంబర్ ఉంది కాబట్టి 800కే బిల్లు ఇచ్చిండ్రు. 200 డిస్కౌంట్ వచ్చింది. బిల్లు ఉండటం వల్ల 20 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. 3వ నెల, థర్డ్ మంత్లో ఒక 1200 కొన్నా, 240 డిస్కౌంట్, 25 రూపాయలు అకౌంట్లో పడ్డాయి. 3 నెలలు వాడుకున్నా. నాకు వెస్టేజీ కాకుండా బయట నెలకు ఒక 30-40 వేలు వచ్చే చిన్న బిజినెస్ ఒకటి ఉండేది. అందరికి ఉన్నాయి కదా, లేదు మీకు కూడా? ఒక ఆయనకు వాటర్ ప్లాంట్ ఉంటుంది, ఒక ఆయనకు ఫ్యాన్సీ స్టోర్ ఉంటుంది, ఒక ఆయనకు బ్యూటీ పార్లర్ ఉంటుంది, ఒక ఆయన గవర్నమెంట్ జాబ్ ఉంటుంది, ఒక ఆయనకు ప్రైవేట్ జాబ్ ఉంటుంది, ఒక ఆయన 2 ఆటోలకు ఓనర్, ఒక ఆయన డీసీఎం ఓనర్, ఒక ఆయన సర్పంచ్, ఒక ఆయన ఎంపీటీసీ. ఎగ్జాంపుల్ ఏదో కొన్ని ఉన్నాయి కాబట్టి దానికే మనం ప్రయారిటీ ఇస్తాం. దీనికి ఇస్తామా సార్? ఎందుకంటే అవి మనం కొన్ని సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాం, లేదా మన షాప్ నడుపుతున్నాం పెట్టుబడి పెట్టి. ఇది ఏం పెట్టుబడి పెట్టకుండా మన ఇంటికి వచ్చి ఎండపడ్డప్పుడు ఇది చిన్నగా కనిపిస్తుంది. అట్లా నాకు కూడా 30-40 వేలు వచ్చే వ్యాపారం పెద్దదా, 200-300 వచ్చిన వెస్టేజ్ పెద్దదా? చెప్పాలా? 30-40 వేలు వచ్చేదే పెద్దది కదా. ఒక కోచ్ దగ్గర 60 అరటి పనులు 500 రూపాయల నోటు పెడితే ఏం తీసుకుంటుంది? ఏం తీసుకోవాలి? లెక్క ప్రకారం ఏం తీసుకోవాలి? 500 తీసుకుంటే 20-30 డజన్లు కొనుక్కొని నెలకు తినొచ్చు, అవునా కదా? కానీ తెలియక అరటి పనులు తీసుకుంటుంది. మనం కూడా వెస్టీజ్ విలువ తెలియక మనకు వచ్చే 30-40 వేల అరటి పనులు ఉన్నాయి కదా, వాటి చుట్టూ అదే పెద్దదని కూడా తిరుగుతా ఉన్నాం. సో వెస్టీజ్లో నేను జాయిన్ అయిన 3-4 నెలల వరకు ఇది బిజినెస్ చేయాలా, దీంట్లో డబ్బు ఉంది, దీంట్లో ముందుకు వెళ్ళాలని ఆలోచన రాలా. ఏదో తీసుకెళ్ళిండు, ప్రోడక్ట్లు వాడినా పర్లేదు, బాగానే ఉన్నాయి కాబట్టి నేను ప్రోడక్ట్లు వాడుకుంటాను అనుకున్నా. కానీ దీంట్లో డబ్బు ఉంది, ఇది చెయ్యాలనుకోవట్లే. నా 30-40 వేలు పెద్ద ఎక్కడే తిరుగుతా ఉన్నా, అదే లైఫ్ అనుకున్నా. ఇట్లాంటి మీటింగ్స్ ఒక 4-5 మీటింగ్లకు పాపం లాక్కపోయి కూర్చోబెట్టి
పెట్టిన మహానుభావుడు. ఆ మీటింగ్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నా మైండ్కి ఎక్కింది జర. ఒక మీటింగ్తోనే నమ్మకం టన్నులు వస్తుందా? రాదు. ఒక 4, 5, 6 మీటింగ్స్కి వెళ్తే మీకు కూడా నమ్మకం వస్తుంది. ఈ మీటింగ్తో మీరు అంతా మారిపోతుందని నేను చెప్పను. ఎందుకంటే మైండ్ బాగా నెగిటివ్ ఉన్నది. ఒక డ్రాప్ మంచి నీళ్ళు వేస్తే వెంటనే మారుతా సార్? మీటింగ్ టు మీటింగ్ ఒక 5, 6 మీటింగ్స్కి మీరు ఎవరైనా సరే అటెండ్ అవ్వండి. అప్పుడు చెప్పండి వెస్టీజ్ గొప్పదా కాదని. ఈ మీటింగ్తోనే తేల్చమాకండి. ఓకే, పాజిటివ్ మైండ్ ఉంటే ఈ మీటింగ్తో ఓకే, నెగిటివ్ ఉంటే ఒక 5, 6 మీటింగ్కి రా, అప్పుడు చెప్పు వెస్టీజ్ గురించి.